గెలిచినా, ఓడినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా, నువ్వు సాధించినా సాధించలేకపోయినా, నువ్వు సాధించాలనుకున్నది సమయం పట్టినా ఏమాత్రం కృంగాల్సిన అవసరం లేదు. ఒకటి ఇవ్వలేదు నీకంటే అంతకంటే శ్రేష్టమైంది నీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. నేను మంచిగా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించకుండా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు అని నేను అడుగుతాను. ఎన్ని జన్మలు ఎత్తితే, ఎన్ని అనుభవాలు పొందితే ఇలాంటి లైఫ్ వచ్చిందండి? చెప్పు. ఉద్యోగాలన్నింటిలో నీకు గొప్ప ఉద్యోగం ఏందో తెలుసా? మహోన్నతుడు ఇచ్చే జాబ్, దైవ సేవ. ఈ జాబ్ పర్మనెంట్, దీనికి రిటైర్మెంట్ లేవు. దీనికి వచ్చే శాలరీ కూడా పర్మనెంట్, ఇహమందును పరమందును కూడా.